ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఈ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా, అవునవునవును. వన్ ఆఫ్ ద డెలివరీ యాప్స్ పేరు ఎందుకు చెప్పడం కానీ, వన్ ఆఫ్ ద డెలివరీ యాప్స్ ఏం చేస్తుంది అంటే, మీకు ఐటమ్ వేస్తారు, బిల్స్ వేస్తారు, హ్యాండ్లింగ్ ఫీజ్ అని రాసి కరెక్ట్. లాస్ట్ వచ్చిందని రౌండ్ ఆఫ్ చేస్తాడు. అంటే మీరు 119.87 అయింది మీ బిల్లు, 120 చేస్తాడు, 13 పైసలు. ఓకే. ఆయన మన పబ్లిక్ గా చెప్పారు లాస్ట్ ఇయర్ 2025 లో, 2024 లో ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళు డెలివరీ చేసినందుకు వాళ్ళకి 85 crores వచ్చింది. మీరు 120.78 కట్టాలి, మీరు 121 కట్టారు, సర్లే అనుకుంటారు మీరు. కరెక్ట్. అట్లా రౌండ్ ఆఫ్ చేయడం వల్ల వాడికి 85 crores వచ్చింది ఒక యాప్ కి. అట్లా ఎన్ని యాప్లు, ఎన్ని బ్యాంకులు, ఎన్ని రౌండ్ ఆఫ్లు చేస్తుంటే మనకు తెలియకుండా మొత్తం ఇండియా వైడ్ గా కొన్ని వేల కోట్లు రౌండింగ్ ఆఫ్ లుగా పోతున్నాయి. అసలు అమౌంట్లు కాకుండా వీళ్ళు అదనపుగా దీన్ని కొసర అంటారు కదా, అసలు కన్నా కొసర ఎక్కువ ఉంది అన్నట్టు. అది మనకు తెలియదు, మనకి 13 పైసలే పోయిందిలే, అసలు పోయిందని కూడా తెలియదు చాలా మందికి. కరెక్ట్. సో ఈసారి నువ్వు చెప్పడం బిల్ తీసుకున్నప్పుడు వాడు సర్వీస్ చార్జ్ 10%, అంటే నిజంగా 10% వేసాడా, 5% క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటూ 5 కొట్టండి, లాస్ట్ 2 డిజిట్లు తీసేయండి. ఇంతకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. మల్టిప్లికేషన్ చేయడానికి మీకు క్యాలిక్యులేటర్ ఉంది చేతులు. మోసపోకుండా షాపింగ్ చేసుకోండి,